ఇక సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు మంత్రి సీతక్క. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమరాబాద్ లో మంత్రి సీతక్క పర్యటించారు. అచ్చంపేట నియోజకవర్గంలో చెంచు సామాజిక కుటుంబాలకు 836 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఒకే మండలంలో 9 నూతన గ్రామ పంచాయతీ భవనాలకు నిధులు మంజూరు చేశామని మంత్రి సీతక్క తెలిపారు. కండ్లకుండ భూ సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా చేస్తానని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యం ఉన్నన్ని రోజులు ఇళ్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లొస్తాయని మంత్రి సీతక్క అన్నారు. ఊరూరా పనుల జాతరలో భాగంగా అమరాబాద్ మండలంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి సీతక్క. జాతరలో భాగంగా దాదాపుగా గ్రామాలలో గ్రామ పంచాయతీలు బిల్డింగ్ లెక్క ఎంతో మంది ఇబ్బంది పడుతుంటే వాటికి శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే వంశీకృష్ణ కూడా చెప్పడం జరిగింది. ఒకే మండలంలో 9 గ్రామ పంచాయతీలు కూడా ఈసారి మన ద్వారా ఇవ్వడం జరిగింది. పిల్లలకు కూడా అంగన్వాడీ స్కూళ్ళల్లో బిల్డింగ్స్ లేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళకు కూడా అంగన్వాడీ సెంటర్స్ ఇస్తా ఉన్నాం. సీసీ రోడ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. సైడ్ డ్రైన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరన్నా చెక్ డ్యాములు లేదా ఊరు బంద్ బట్టి అట్లాంటివి కూడా ఈ పనులలో చేసుకోవచ్చు. మరి ఈరోజు ముఖ్యంగా మా మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చిండ్రు. మొన్ననే ఇందిర మహిళా శక్తి కార్యక్రమాన్ని మన వంశీకృష్ణ చేయడం జరిగింది. ఇందిర మహిళా శక్తి కార్యక్రమంలో వడ్డీ లేకుండా మహిళలకు లోన్లు ఇవ్వడం జరిగింది. ఇవాళ బయటికి ఎక్కడికన్నా పోతే మరి వడ్డీలు కట్టాల్సి వస్తుంది. ఇవాళ మొగోళ్ళకు బ్యాంకుల కాడ డబ్బులు పుడతలేవు, కానీ మహిళా సంఘం పోతే మాత్రం ఇస్తారా లేదా? మహిళా సంఘాలకు మాత్రం ఇస్తారు. ఎందుకంటే మహిళా సంఘాల వాళ్ళు మళ్ళీ అంత జాగ్రత్తగా కడుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు మన గవర్నమెంట్, మన రేవంత్ రెడ్డి గారు వడ్డీ లేదు ఇయ్యండి అని మళ్ళీ మీరు కట్టుకున్న తర్వాత బ్యాంకు ఏదైతే వడ్డీ డబ్బులు ఉన్నాయో 17,81,00,000 రూపాయలు మీ వడ్డీ డబ్బులు కూడా మొన్న ఇవ్వడం జరిగింది. అప్పుడే ఇందిర మహిళా శక్తి అని మనము సంబరాలు కూడా చేసుకున్నాం. ఇప్పుడు పనుల జాతర అని దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 1,15,00,000 వర్కులను మనం చేస్తాను.